ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారన్నారు. సిట్ అంటే స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారించింది సిట్. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ పై ఆరా తీసింది. విచారణ పూర్తయ్యాక తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతల్ని కలిశారు కేటీఆర్. విచారణకు పూర్తిగా సహకరించానని, ఎన్ని కేసులు పెట్టినా సహకరిస్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించింది సిట్. జూబ్లీహిల్స్ పిఎస్ లో దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లి విచారణకు అటెండ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ ను ఇన్వెస్టిగేషన్ చేసింది సిట్. A3 రాధాకిషన్ రావుతో పాటు కేటీఆర్ ను విచారణ చేసినట్టుగా సమాచారం. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. కేటీఆర్ సమాధానాలను రికార్డ్ చేసింది. బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై కూడా కేటీఆర్ ను సిట్ విచారించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదన్నారు కేటీఆర్. ఈ కేసులో ఏదైనా ఉంటే ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్లమని, కానీ ఏమీ లేదని చెప్పారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారన్నారు. విచారణకు పూర్తిగా సహకరించానన్నారు. ఇదొక సీరియల్ లాంటిదన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా సహకరిస్తానన్నారు కేటీఆర్. ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు. ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా. దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. సిట్ అంటే స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిట్కు భయపడే వ్యక్తి కేటీఆర్ కాదని చెప్పారు. సిట్ ఎంక్వైరీలో లోపల జరుగుతుంది వేరు, వాస్తవం వేరు అన్నారు. వాస్తవానికి భిన్నంగా మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ గాని నాకు గాని మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడం. నీ సిట్లు, నీ లట్లు పొట్లు, నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని, ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారనే ఇవాళ వారికి నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కొత్తేమీ కాదు, తప్పేమీ కాదన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయటం తప్పేం కాదన్నారు. మాజీ ఐపీఎస్ గా ఫోన్ ట్యాపింగ్ చేయటం తప్పు కాదని చెబుతున్నానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేటీఆర్ కు సంబంధం లేదన్నారు ఆర్ఎస్పీ. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. మొన్న హరీష్ రావు, ఇవాళ కేటీఆర్, రేపు ఎవరికి సిట్ నోటీసులు ఇస్తుందోనని చర్చించుకుంటున్నారు నేతలు.